డిసెంబర్ 28 దేవుని వాగ్దానం. రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మరొక నూతన దినం చూచే ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనం అందరం క్షేమంగా సంతోషంగా ఉండే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ విశ్వాసులారా, దేవుని మహాకృప మనలను దినం వెంబడి దినం ఆయన వెలుగులో నడిచేలాగా ఆశీర్వదిస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానం మనం ఆలోచన చేస్తున్నప్పుడు, యాకోబు వంశస్థులారా రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా నడుచుకోవాలో అత్యంత స్పష్టంగా ప్రభు వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క వాగ్దానం మనలను నిరంతరం నడిపించేదిగా ఉంటుంది. ఆయన వాక్యము మన త్రోవలకు వెలుగుగా ఉంది. ఆయనే వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగు లోకంలో ప్రకాశించను, కానీ లోకము దానిని గ్రహింపకుండెను. చీకటి తీసి వెలుగునివ్వటానికి ఆయన ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చినట్లుగా ప్రభువే యోహాను సువార్త 8వ అధ్యాయంలో తను తాను స్పష్టంగా తెలియజేశాడు. ఈరోజు నేను లోకానికి వెలుగు అని చెప్పిన ప్రభువు మనలను లోకానికి వెలుగుగా ఉండమని చెప్తా ఉన్నాడు. ఆ వెలుగు అనేకులకు కనబడే రీతిలో ఉండాలి. ఆ వెలుగు అనేకులను దేవునిలో నడిపించేలా ఉండాలి. అందుకే ప్రవచనాత్మకంగా రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము అంటే, మనం వెలుగుగా ఉంటున్నాం, కానీ ఆ వెలుగు అనేకులకు దారి చూపేదిగా ఉండట్లేదు. వెలుగుగా ఉంటున్నాం, కానీ ఆ వెలుగు చీకటిని పారద్రోలేలా ఉండట్లే. వెలుగుగా ఉండాలని అనుకుంటున్నారు, కానీ వెలుగు ఏ రీతిగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఆనందాన్ని కలగజేస్తుందో, ఒకరిని ఒకరు చూచేలా చేస్తుందో, అలాంటి అద్భుతమైన వెలుగు మనమై ఉండాలని ప్రభు కోరుకుంటుండగా, మరి మనిషి మానవుడు, దేవుని నిర్మించిన మానవుడు దేవుని దగ్గర నుండి అంధకారంలోకి వెళ్ళిపోయిన వాడిని వెలిగించుటకు ఈ లోకానికి ఏతించబడిన దేవాతి దేవుడు మనలను వెలుగులో నడవమని చెబుతూ ఉండడంలో పరమార్థం, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి ఆశీర్వాదకరమైనటువంటి జీవన విధానం మనం కలిగి ఈ క్రిస్మస్ దినాలలో, విశేషంగా ఈ యొక్క క్రిస్మస్ టైడ్ అనే ఈ కాలమంతటిలో కూడా, క్రిస్మస్ ఈవ్ నుండి ఎపిఫానియా వరకు ఉండేటువంటి ఈ దినములన్నీ ప్రభు యొక్క వెలుగును మనం ధ్యానం చేస్తూ వెలుగులో నడిచే వారంగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎపిఫానియా దేవుని ప్రత్యక్షత ఆ దినములలోకి చేరి ప్రభువుని దర్శించి ప్రభు కొరకు సాక్షిగా జీవించిన జ్ఞానులను మనం ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తూ మనము వెలుగులో నడుచుకున్నటకు ఒక తీర్మానం దేవుని సన్నిధిలో తీసుకుందాం. అలా నడిచిన వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, వెలుగులో నడవమని నువ్వు తండ్రి ఆహ్వానిస్తా ఉన్నావు. ఆ ఆహ్వానాన్ని అందిపుచ్చుకొని వెలుగులో నడిచేవారిగా బిడ్డలను దీవించండి. ఈ దినం ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవంతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.